హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ససి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం రైల్టెల్ అనే ఒక కంపెనీ గురించి చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ కంపెనీ వచ్చేసరికి మనకి ఐపీఓ రూపంలో వస్తుందన్నమాట. సో స్టాక్ మార్కెట్లోకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా సరే ఒక ఐపీఓని అంటే ఏదైనా ఒక కొత్త కంపెనీ స్టాక్ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఐపీఓ రూపంలో వస్తుంది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. సో ఈ ఐపీఓ రూపంలో స్టాక్ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఆ కంపెనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ కంపెనీలో ఏదైనా లిస్టింగ్ గెయిన్స్ కోసం కానీ లేకపోతే లాంగ్ టర్మ్ కోసం కానీ ఆ ఐపీఓకి అప్లై చేసే ముందు కొన్ని బేసిక్ థింగ్స్ అనేవి మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసరికి ఆ కంపెనీ అసలు ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో మనం తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్స్ ఏ విధంగా ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. అలాగే ఆ కంపెనీ ఎప్పుడు ఐపీఓ రూపంలో మార్కెట్లోకి వస్తుంది, అలాగే వాళ్ళ యొక్క బిడ్ ప్రైజెస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా తెలుసుకున్న తర్వాత అన్నీ బాగుంటే అప్పుడు మనం ఆ ఐపీఓకి అనేది అప్లై చేయాలి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం ఈ రైల్టెల్ ఐపీఓ గురించి చూద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోలో చెప్తాను కదా, రైల్టెల్ ఐపీఓ గురించి చూద్దాం. అది చూసే ముందు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఏదైనా కంపెనీ ఐపీఓకి మనం అప్లై చేస్తున్నాము అనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ కంపెనీ ఏంటో మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ రైల్టెల్ అసలు ఏం కంపెనీ, వాళ్ళు ఎటువంటి సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే లాస్ట్ 4-5 ఇయర్స్గా వీళ్ళ యొక్క ఫైనాన్షియల్స్ బాగున్నాయి లేదా మనం చూసిన తర్వాత నెక్స్ట్ ఈ ఐపీఓ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏ ప్రైస్కి మనకి ఇష్యూ చేస్తున్నారు, అలాగే ఈ ఐపీఓకి మనం అప్లై చేయొచ్చా లేదా, నేను పర్సనల్గా ఈ ఐపీఓకి అప్లై చేస్తున్నానా లేదా అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీడియోలో మనం డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రైల్టెల్ కంపెనీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ రైల్టెల్ వచ్చేసరికి రైల్టెల్ కార్పొరేషన్, దీని ఫుల్ నేమ్ వచ్చేసరికి ఆ నేమ్లోనే ఉంది. వీళ్ళు రైల్వేస్కి టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అంటే బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్, వైర్లెస్ అలాగే వైర్ లైన్ సర్వీసెస్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా ఇంకా డిఫరెంట్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఆ సర్వీసెస్ అన్నీ కూడా చూసే ముందు అసలు యాక్చువల్గా ఈ కంపెనీ వచ్చేసరికి ఒక పిఎస్యు కంపెనీ, అంటే పబ్లిక్ సెక్టార్ కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ మొత్తం 100% స్టేక్ అనేది గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర, అలాగే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు మేనేజ్ చేస్తుంటారు అనమాట. సో ఇది మనకి బేసిక్ ఈ కంపెనీ యొక్క ఇన్ఫో అనమాట. అలాగే వీళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్, లైక్ మనం ఇందాక చెప్పుకున్నాం బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ చేస్తారు, వైర్లెస్ సర్వీసెస్ చేస్తారని. సో మనకి సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మనం ఒక రైల్వే స్టేషన్కి వెళ్తాం, ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ గురించి వెయిట్ చేస్తాం ఫ్రెండ్స్. అలా ట్రైన్ గురించి వెయిట్ చేసేటప్పుడు మనకి నెట్ కనెక్షన్ మన దగ్గర లేకపోతే కనుక రైల్వే వాళ్ళు మనకి నెట్ కనెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో వైఫై మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట రైల్వేస్ది. సో ఆ సర్వీస్ ఏదైతే ఉందో ఈ కంపెనీ మనకి ప్రొవైడ్ అనేది చేస్తుంది అనమాట. సో అదొక్కటే కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. ఆ సర్వీసెస్ చూసినట్టయితే కనుక వీళ్ళు హెచ్డి వీడియో కాన్ఫరెన్సింగ్ సర్వీసెస్, అలాగే డేటా సెంటర్ సర్వీసెస్, అలాగే రైల్వే ఏదైతే బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అనేవి వీళ్ళు ఇనిషియేట్ చేశారు. సో లాస్ట్ 5 years 6 years కిందన. అలాగే లీజ్డ్ లైన్ సర్వీసెస్, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్, ఇంటర్నెట్ లీజ్డ్ లైన్, అలాగే మేనేజ్డ్ డేటా సర్వీసెస్, కన్సల్టెన్సీ సర్వీసెస్, ర్యాక్ అండ్ స్పేస్ కొలొకేషన్, అలాగే టవర్ కొలొకేషన్, నెక్స్ట్ ఎన్ఎల్డి ఫర్ వాయిస్ క్యారీస్, అలాగే సిగ్నలింగ్ సర్వీసెస్. సో ఈ అన్ని సర్వీసెస్ కూడా ఈ కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్కి అనమాట. సో వీళ్ళ నెట్వర్క్ చూడండి ఫ్రెండ్స్, అరౌండ్ 58,000 kilometers రూట్ మొత్తానికి కూడా వీళ్ళ యొక్క ఏదైతే బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో ఏదైతే రైల్వేస్కి వీళ్ళు బాగా హెల్ప్ చేస్తున్నారు. సో ఫ్యూచర్లో రైల్వేస్ టెక్నాలజీ పరంగా కూడా గ్రో అవ్వడానికి వీళ్ళు చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు అనమాట. సో ఈ కంపెనీ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది అనమాట ఈ రైల్టెల్ కంపెనీ గురించి. సో వీళ్ళు మెయిన్గా రైల్వేస్ కి బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో వన్స్ మనం కంపెనీ తెలుసుకున్న తర్వాత ఐపీఓకి అప్లై చేసే ముందు వీళ్ళ యొక్క ఫైనాన్షియల్స్ ఏ విధంగా ఉండాలో కూడా మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఆ ఫైనాన్షియల్స్ ఈ కంపెనీ ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ మనం చూసినట్టయితే కనుక ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్స్గా మనం చూస్తే కనుక 2018 అప్పుడు వీళ్ళ అసెట్స్ ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళ యొక్క రెవెన్యూ ఏ విధంగా ఉంది, అలాగే ప్రాఫిట్ ట్యాక్సెస్ పే చేసిన తర్వాత వీళ్ళకి ఎంత ప్రాఫిట్ వస్తుందో మనం చూసినట్టయితే కనుక వీళ్ళ అసెట్స్ వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి ఫ్రెండ్స్. సో 23,228 crores అసెట్స్ ఉండేది 2018లో. అదే మనం సెప్టెంబర్ 2020
చూసినట్టయితే ఇంకా 24,821. సో ఓవరాల్గా 2-3 ఇయర్స్లో మనకి వీళ్ళకి ఒక 1,000 crores అనేవి వీళ్ళ అసెట్స్ అనేవి పెంచుకున్నారనమాట. సో ఎప్పుడైనా ఒక కంపెనీ మంచిగా ఉండాలి అంటే కనుక వాళ్ళ అసెట్స్ అనేవి చాలా బాగుండాలన్నమాట. సో ఓవరాల్గా వీళ్ళ అసెట్స్ అనేవి బాగున్నాయి. అలాగే వీళ్ళు ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు అనేది చూసినట్టయితే ఇంకా మార్చ్ 2018లో 10,212 crores జనరేట్ చేశారు ఫ్రెండ్స్. అదే 2019లో 10,382 crores జనరేట్ చేశారు. 2020లో 11,660 crores జనరేట్ చేశారు. బట్ ఏదైతే కోవిడ్ ఇష్యూస్ వల్ల రైల్వేస్ మొత్తం కూడా ఏదైతే ఆ ట్రైన్స్ అన్ని రన్ అవడం ఆగిపోవడం వల్ల వీళ్ళ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవి కూడా ఆగిపోయినాయి అనమాట. అందువల్ల వీళ్ళ యొక్క రెవెన్యూస్ అనేది మార్చ్ సెప్టెంబర్లో కొంచెం తగ్గాయి అనమాట. బట్ అలాగే మనం వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ చూసినట్టయితే ఇంకా ఓవరాల్గా ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళ ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. బట్ ఏదైతే సెప్టెంబర్ 2020 వీళ్ళు పోస్ట్ చేసిన ప్రకారం ప్రాఫిట్స్ అనేవి తగ్గాయి అనమాట. ఎందుకంటే రైల్వేస్ ఏదైతే రన్ అవ్వకపోవడం వల్ల వీళ్ళు ఏదైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో అవి కూడా ఆగిపోయినాయి. అందువల్ల వీళ్ళకు వచ్చే ప్రాఫిట్స్ కూడా తగ్గాయి అనమాట. బట్ ఓవరాల్ లాంగ్ రన్లో వన్స్ రైల్వే ఏదన్నీ కూడా ట్రైన్స్ అన్నీ కూడా రన్ అయ్యి అన్ని సర్వీసెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం మళ్ళీ కూడా స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళకి మళ్ళీ కూడా మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. సో ఇవి ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ అనమాట. ఓవరాల్గా వీళ్ళ యొక్క ఫైనాన్షియల్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. బట్ రీసెంట్ టైంలో కొంచెం బాగాలేవు కోవిడ్ ఇష్యూస్ వల్ల. బట్ లాంగ్ రన్లో మళ్ళీ కూడా వీళ్ళ యొక్క ఫైనాన్షియల్స్ చాలా బాగుంటాయి. సో ఓన్లీ వీళ్ళు మాత్రమే టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ అనేవి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు రైల్వేస్కి. అందువల్ల ఈ కంపెనీ లాంగ్ రన్లో కూడా సస్టైన్ అవుతుంది. బట్ మనం ఎప్పుడైనా ఐపీఓకి అప్లై చేసినప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్స్ బాగున్నాయి లేదో చూసుకోవాలి. బాగుంటే కనుక ఆ కంపెనీని మనం ఐపీఓకి అనేది అప్లై అనేది చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఈ కంపెనీ గురించి తెలుసుకుందాం, అలాగే ఫైనాన్షియల్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క ఐపీఓ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఈ రైల్టెల్ ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ ఐపీఓ అనేది మనకి ఫిబ్రవరి 16th ఓపెన్ అవుతుంది అనమాట. ఫిబ్రవరి 18th మనకి క్లోజింగ్ డేట్ అనమాట. సో ఈ 3 డేస్లో మనం అప్లై అనేది చేసుకోవచ్చు. అంటే ఫిబ్రవరి 16, 17, 18 ఈ 3 డేస్లో మనం ఈ ఐపీఓకి అనేది అప్లై అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఈ కంపెనీ యొక్క ఫేస్ వాల్యూ ఏ ప్రైస్కి ఏ ఫేస్ వాల్యూకి చొప్పున వీళ్ళు వస్తున్నారంటే 10 రూపీస్ పర్ ఈక్విటీ షేర్ చొప్పున ఫేస్ వాల్యూ బేస్ చేసుకొని వస్తుంది అనమాట ఐపీఓ రూపంలోకి. అలాగే ఐపీఓ ప్రైస్ చూసినట్టయితే కనుక ఏ ప్రైస్కి మనకి ఐపీఓ ఇష్యూ చేస్తున్నారంటే 93.94 ఈ 93 రూపీస్ కానీ 94 రూపీస్ కానీ మనం పే చేసి ఐపీఓకి అనేది అప్లై చేయొచ్చు. బట్ మనం ఐపీఓ అప్లై చేసినప్పుడు ఎప్పుడు లాట్ సైజ్ ఉంటుందన్నమాట. మినిమం 155 షేర్స్ అనేవి మనకి ఒక లాట్ అనమాట. సో ఆ 1 లాట్ మనం తీసుకోవాలన్నమాట మినిమం. సో 155 into 94 వేస్తే అరౌండ్ 14,800 రూపీస్ అవుతుంది. సో 1 లాట్కి మనం అరౌండ్ 15,000 రూపీస్ అనేది కావాలి. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తున్నారు అంటే అరౌండ్ 819.24 crores వర్త్ గల షేర్స్ని వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అరౌండ్గా చూస్తే కనుక 8.7 lakh షేర్స్ అరౌండ్గా వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు అనమాట ఐపీఓ రూపంలో. ఆఫర్ ఫర్ సేల్ అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఆఫర్ ఫర్ సేల్ చెప్పిన ఇంకొన్ని షేర్స్ అనేవి రిలీజ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు ఐపీఓకి వీళ్ళు ఇన్ని షేర్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇది బేసిక్ డీటెయిల్స్ అనమాట ఈ రైల్టెల్ ఐపీఓ గురించి. మనం ఇంకొంత డీటెయిల్ అనాలిసిస్ చేసి మనం ఎప్పుడు అప్లై చేయాలి, అలాగే మనకి ఎప్పుడు మన డిమాట్ అకౌంట్లోకి ఈ షేర్స్ వస్తాయి, ఒకవేళ అలాట్మెంట్ కాకపోతే మనకి ఎప్పుడు మన ఫండ్స్ అనేవి మనకి రీఫండ్ అయిపోతాయి, ఆ డీటెయిల్స్ కూడా మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మెయిన్గా ఏ డేట్స్లో మనకి ఎప్పుడు అప్లై చేయాలి అవన్నీ చూస్తుంటే ఇంకా ఈ ఐపీఓ వచ్చేసరికి మనకి ఫిబ్రవరి 16th ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఫిబ్రవరి 18th క్లోజ్ అయిపోతుంది. ఈ 3 డేస్లో మనం అప్లై చేయొచ్చు. అప్లై చేసిన తర్వాత మనకి ఎప్పుడు ఈ ఐపీఓ అనేది అలాట్ అవుతుందంటే ఫిబ్రవరి 23rd అలాట్మెంట్ డేట్ అనమాట. సో ఒకవేళ మనకి ఈ ఐపీఓ అలాట్ అయితే మనకి ఫిబ్రవరి 23rd మనకి మెయిల్ వస్తుంది. సో మెయిల్కి మనకి అలాట్ అయ్యిందని వస్తుంది. లేదు అనుకుంటే మనకు వెబ్సైట్స్ ఉంటాయి, ఆ వెబ్సైట్స్లో మనం సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఏదో మనకి అలాట్ అయిందా లేదా అనేది చూసుకోవచ్చు. ఒకవేళ మీకు అలాట్ కాకపోతే కనుక మనం అప్లై చేసి మనకి ఫిబ్రవరి 23rd అలాట్ కాకపోతే కనుక ఫిబ్రవరి 24th మనం ఏదైతే అమౌంట్ పే చేసామో ఐపీఓకి అదంతా కూడా మనకి రీఫండ్ మనకి వెనక్కి వచ్చేస్తుంది అనమాట మన బ్యాంక్ అకౌంట్లోకి. నెక్స్ట్ వచ్చేసరికి ఫిబ్రవరి 24th మనకి మన డిమాట్ అకౌంట్లోకి ఈ షేర్స్ అనేవి క్రెడిట్ అవుతాయి. ఒకవేళ మీకు ఐపీఓ అలాట్ అయితే కనుక ఫిబ్రవరి 23rd నైట్ లోపలే మనకి ఆ షేర్స్ అనేవి క్రెడిట్ అయిపోతాయి అనమాట. మన డిమాట్ అకౌంట్లోకి ఆ షేర్స్ వచ్చేస్తాయి. అలా వచ్చేసిన తర్వాత ఫిబ్రవరి 26th ఇది లిస్టింగ్ డేట్ అనమాట. సో ఆ రోజు మనకి మార్కెట్లోకి ఈ షేర్స్ అనేవి ట్రేడింగ్కి అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఆ రోజు కావాలనుకుంటే మనం లిస్టింగ్ గెయిన్స్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, లేదు లాంగ్ టర్మ్ కైనా హోల్డ్ చేయొచ్చు, లేదా అప్పుడు మీరు బై చేద్దామన్నా సరే మనం ఫిబ్రవరి 26th మనం ఈ షేర్స్
మార్కెట్లోకి వస్తుందన్నమాట ఈ కంపెనీ. సో మనం ట్రేడ్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది. సో ఇవి అనమాట ఐపీఓ డీటెయిల్స్. అలాగే ఈ మనం ఎంత లాటు, ఒక లాట్కి ఎన్ని షేర్స్, మనకి ఎంత అమౌంట్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి మినిమం అప్లై చేయాలంటే మినిమం 1 లాట్ అప్లై చేయాలన్నమాట. సో 1 లాట్ అంటే 155 షేర్స్, 155 ఇంటూ 94 రూపీస్. మనకి ఏ ప్రైస్ దగ్గర మనం బై చేయాలంటే 94 రూపీస్ దగ్గర బై చేయాలి కాబట్టి 155 ఇంటూ 94 వేస్తే అరౌండ్గా 14,570. సో ఒక లాట్ మీరు అప్లై చేద్దాం అనుకుంటే ఇంత అమౌంట్ అనేది మనకు కావాలి ఫ్రెండ్స్. రీటైల్ ఇన్వెస్టర్స్ మ్యాక్స్ ఎన్ని లాట్స్ అప్లై చేయొచ్చు అంటే మ్యాక్స్ మనం 13 లాట్స్ దాకా ఒక డీమ్యాట్ అకౌంట్లో విత్ 1 పాన్ కార్డ్ మనం అప్లై చేయొచ్చు అనమాట. సో అరౌండ్గా చూస్తే 2015 షేర్స్, అమౌంట్ పరంగా చూస్తే కనుక 1,89,000 రూపీస్ అనేది మనకు అవుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ బేసిక్. అలాగే ఈ ఐపీఓ ఇష్యూ చేయకముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర 100% స్టేక్ అనేది ఉందన్నమాట. సో అది బేసిక్ డీటెయిల్స్. సో ఇదనమాట ఈ ఐపీఓ యొక్క డీటెయిల్స్ అనమాట రైల్టెల్ది. సో ఇప్పుడు మనం అసలు ఈ ఐపీఓకి మనం నేను అప్లై చేస్తున్నానా లేదా, మనం అప్లై చేయొచ్చా లేదా అనేది కూడా ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఐపీఓకి నేను పర్సనల్గా అప్లై చేస్తున్నానా లేదా అంటే నేను అప్లై చేస్తాను ఫ్రెండ్స్. బట్ ఎప్పుడు అప్లై చేస్తానంటే ఫస్ట్ డే ఏదైతే ఫిబ్రవరి 16th ఐపీఓ రిలీజ్ అవుతుంది. సో 16th 17th 2 days కూడా చూస్తాను. ఫిబ్రవరి 18th వీళ్ళ యొక్క గ్రే ప్రీమియం ప్రైస్ కనుక మినిమం టు మినిమం 60 to 70% ఇస్తే కనుక, అంటే వీళ్ళు ఏదైతే 94 రూపీస్కి అప్లై చేస్తున్నారో అరౌండ్గా ఒక 150 రూపీస్కి గ్రే ప్రీమియం ఉంటే కనుక నేను ఖచ్చితంగా అప్లై చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం రీసెంట్గా ఐఆర్ఎఫ్సి ఐపీఓ కూడా చూసాం. అది అంత లిస్టింగ్ గెయిన్స్ ఏం ఓపెన్ అవ్వలేదు, ఒక 5% డౌన్లో ఓపెన్ అయిందన్నమాట. సో ఆ విధంగా ఈ కంపెనీ కూడా మనకి ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఒకవేళ మార్కెట్ పాజిటివ్ ఉంటే మంచిగా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. అందువల్ల నేను ఏం చేస్తానంటే ఫిబ్రవరి 16th 17th ఆ 2 days నేను గ్రే ప్రీమియం చూస్తాను. రెండు కూడా బాగుండి మార్కెట్ కూడా అప్పుడు పాజిటివ్గా ఉంటే కనుక నేను ఖచ్చితంగా అప్లై అనేది చేస్తాను. సో ఏదైతే టెలిగ్రామ్ ఉందో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అప్డేట్స్ అనేది ఇస్తాను అనమాట. సో నేను అప్లై చేస్తే కనుక నేను అప్లై చేస్తాను అనేది అప్డేట్ ఇస్తాను. ఒకవేళ నేను అప్లై చేస్తే కనుక మినిమం టు మినిమం ఒక 3 డీమ్యాట్ అకౌంట్స్లో అప్లై చేస్తాను. అంటే నా డీమ్యాట్ అకౌంట్లో, మా ఫాదర్ డీమ్యాట్ అకౌంట్లో, అలాగే మా సిస్టర్ డీమ్యాట్ అకౌంట్లో 3 డీమ్యాట్ అకౌంట్స్లో అప్లై చేస్తాను. సో దట్ నాకు వచ్చే ఛాన్స్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఎప్పుడైనా ఐపీఓకి అప్లై చేసినట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీమ్యాట్ అకౌంట్స్లో అప్లై చేయండి ఫ్రెండ్స్. సో ఒక పాన్ కార్డ్తో ఒక ఐపీఓ మాత్రమే అప్లై చేయగలం. సో అందువల్ల మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క పాన్ కార్డ్స్ యూజ్ చేసి అకౌంట్ ఉంటే కనుక వాళ్ళకి డీమ్యాట్ అకౌంట్ అక్కడ కూడా ఒక్కొక్క లాట్ వేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు వచ్చే ఛాన్స్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ రైల్టెల్ ఐపీఓ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ నైస్ డే.